కవిత చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. జనం కోసమే జాగృతి అంటూ ఆమె గళమెత్తారు. మే నెలలో పార్టీ ఏర్పాటు తథ్యమన్నారు. అయితే జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యత సిద్దిపేట, రెండో ప్రాధాన్యత బోధనని చెప్పుకొచ్చారు కవిత. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని, ఆ 2 పార్టీలకు మనుగడ ఉండదని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఎన్నికల వరకు తామే ప్రధాన ప్రతిపక్షమన్నారు కవిత. ఇంతకీ జాగృతి అధినేత్రికి అంత సీనుందా? చర్చించుకుంటుంది తెలంగాణ సమాజం. కొంత కుంపటితో ఆమె రాణించగలదా? సొంత కుంపటితో ఆమె రాణించగలదా? మార్పు తెచ్చే నాయకి కానున్నారా, లేదంటే మరో షర్మిల కానున్నారా? కవిత పెట్టబోయే పార్టీ పేరేంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ యుద్ధ వాతావరణం నడుస్తోంది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లోతో పాటు మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా సో నువ్వా నేనా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో యుద్ధ వాతావరణం వచ్చింది, మనకు తెలుసు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రాజకీయ హీట్లో అక్కడక్కడ కవిత చేసేటువంటి కామెంట్స్ కవితకు ఎంత మైలేజ్ ఇస్తున్నాయి అన్న విషయం అట్లా ఉంచితే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ చేస్తున్నాయా, ఈ మాటలే రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా అస్త్రంగా మారబోతున్నాయా అన్నటువంటి చర్చ నడుస్తోంది. కవిత లేఖ లీక్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా హరీష్ రావునుతో పాటు కేటీఆర్ను తో పాటు అటు సంతోష్ రావును వీళ్ళందరినీ అటు జగదీశ్వర్ రెడ్డిని కానీ అందరినీ విమర్శిస్తూ వస్తుంది. పార్టీ మొత్తాన్ని కూడా విమర్శిస్తోంది. పార్టీ కేసీఆర్ ఈరోజు ప్రతిపక్షం ఉండడానికి ఈ కోవట్లే దయ్యాల కారణం అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక కవిత బయటకు వచ్చిన తర్వాత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత అడుగులు ఎటువైపు అంటే కవిత అఫ్కోర్స్ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా తొలగించిన తర్వాత మళ్ళీ సింగరేణిలో ఇంకొక వింగ్ నుంచి ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జాగృతి సింగరేణి కమిటీలు కూడా వేయడం జరిగింది. సో జాగృతిని పల్లెల్లో నడిపిస్తూ అంటున్నారు. ఇప్పటికే జాగృతి జనం బాట అంటూ కార్యక్రమం కూడా చేపట్టారు. సో పెద్దగా రెస్పాన్స్ కూడా రాలేదు కవితకు ఈ విషయంలో. అండ్ మోరోవర్ కవితతో పెద్దగా నడిచేటువంటి కీలకమైనటువంటి నాయకులు కూడా లేరు. బీసీ నినాదాన్ని ఎత్తుకుంది, తో పాటు బీసీల కోసం పనిచేస్తామన్నది, బీసీల రిజర్వేషన్ రావాలన్నది, సామాజిక తెలంగాణ కావాలన్నది. సో ఇన్ని మాటల మధ్య కవిత ఏం చేయబోతోంది? ఎస్, ఖచ్చితంగా రాజకీయ నాయకులు రాజకీయాల్లోనే ఉండాలి. బట్ ఇప్పుడు కవిత ఇస్తున్నటువంటి సంకేతాలు చూస్తే ఈవెన్ మొన్న మధ్యలో చింతమడకలో ఆమె బతుకమ్మ పండుగ ఆడడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచే రాజకీయం మొదలు పెట్టబోతుందా అంటే ఎస్, ఆమె క్లారిటీ ఇస్తున్నారు. నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో చిట్చాట్లో ఆమె సిద్దిపేట నుంచి బోధన్ నుంచి పోటీ చేస్తా, 2 నియోజకవర్గాల్లో సిద్దిపేట నుంచే అడుగు మొదలు పెడతా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో పాయింట్ ఏంటంటే అంత సీన్ ఉందా అంటే, ఎందుకంటే అదే ప్రాంతం నుంచి కేసీఆర్ గెలిచారు, అదే ప్రాంతం నుంచి ఇప్పుడు హరీష్ రావు గెలుస్తున్నారు, అదే ప్రాంతం నుంచి కవిత పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా? హరీష్ రావును కాదని ప్రజలు కవితను ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఉంటే 2 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. సేఫ్ సైడ్గా బోధనకి వెళ్తా అంటున్నారా? అండ్ కవిత కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నారా? సో మోస్ట్లీ ఏప్రిల్ మే నెలలో ఒక పార్టీ కూడా రాబోతోంది. ఇప్పటికే కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. కవిత ఏదో హాల్ బుక్ చేశారని 20-25 వేల మందితోటి. సో ఏప్రిల్లో ఒక భారీ సభ పెట్టబోతున్నారు. దాంట్లో కవిత పార్టీ పేరును కూడా జాగృతి పార్టీ అని చెప్పి వచ్చేలాగా ఒక పార్టీ పేరును కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా లీక్స్ వస్తున్నాయి. బట్ కవితను ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? సిద్దిపేటలో పోటీ చేయడం అంత సామాన్యమైనటువంటి విషయమేనా? ఎంత కేసీఆర్ కూతురైనా కానీ కేసీఆరే బయటికి పంపించిన తర్వాత కవితను ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? సో ఒక వ్యక్తిగా బయటికి వెళ్ళి శక్తిగా తిరిగి వస్తా అంటే అది ఎంతకాలం పట్టొచ్చు? సో ఎంచుకునేటువంటి మార్గం కరెక్టేనా? మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకుడు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. చెప్పండి. బీఆర్ఎస్లో ఉన్నంత వరకు కవితకు ఉండేటువంటి గౌరవ మర్యాద వేరు. పార్టీ నుంచి బయటికి పంపించిన తర్వాత భావోద్వేగంగా శాసన మండలిలో ఒక వ్యక్తిగా బయటికి వెళ్ళి శక్తిగా తిరిగి వస్తా అన్నారు. సో ఏ శక్తికైనా ఒక ఆయుధం కావాలి, ఆయుధం రాజకీయ పార్టీ కావాలి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇంకా మౌనంగానే ఉన్నారు. ఈ మధ్యలో ఇక బయటకు వస్తారేమో అన్నటువంటి లీక్స్ కూడా వస్తున్నాయి. ఆయన బయటకు వచ్చి పోయారు ఒకసారి. ఇక ఎట్లాగూ బయటికి రావాల్సిందే, లేదంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమవుతుంది. ఇట్లాంటి టైంలో కవిత కొత్త పార్టీ పెడితే ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి ఉందా? దట్టు సిద్దిపేటలో పోటీ చేస్తా హరీష్ రావు మీదనే యుద్ధం ప్రకటిస్తున్నారు కవిత. అంత సామాన్యమైనటువంటి విషయమేనా? ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇల్లాలు కాగానే పండుగ అట్టి పెట్టడం తేలికే కానీ
నేను చెప్పి 2-3 పార్టీలు రిజిస్ట్రేషన్ లో నేను అడ్వకేట్ గా ఢిల్లీ దాకా పోయాను, కానీ రిజిస్ట్రేషన్ కూడా చేయించాను. సమస్య అది కాదు, పార్టీ పెట్టడం తేలిక, కానీ పార్టీ నడపడం అనుకుంటున్నాను. అవును. ఎందుకంటే మీరు 2-3 షర్మిలాగా అవుతుందా అంటే ఇప్పుడే చేతనెత్తాలు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ పార్టీ పెట్టి హక్కు అధికారం ఉంటుంది, పెట్టుకోవచ్చు ఎవరే వద్దాను. కానీ పెట్టక ముందే ఆలు లేదు చూరు లేదు కొడుకు పేరు స్వామి అన్నట్టు పార్టీ పెట్టక ముందే నేను 2028 ఎన్నికల్లో 29 అంటున్నాను, 2028 కూడా ఇంకా డిసెంబర్ లో కనుక 25 చివరిలోనూ 29 మొదట్లో జరుగుతాయి. అన్నిటితో కలిపి జమిలీ ఎన్నికలకు పోతే ఖచ్చితంగా 29లో ఎన్నికలు వస్తాయి. అంటే ఢిల్లీ బహుత్ దూరం. ఇప్పుడు మన ఫిబ్రవరిలో ఉన్నాం కదా, అంటే 2029 ఫిబ్రవరి ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటే ఓ 3 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధిస్తారు. 2023 డిసెంబర్ 7 దాకా ఈ ప్రభుత్వానికి అధికం ఉన్నది. డిసెంబర్ 7 కాదు, ఇంకా తర్వాత అసెంబ్లీ సమావేశాలు 12-11 పెట్టారు కదా వాళ్ళు. అంటే మొదటి అసెంబ్లీ సమావేశం దాకా, అంటే డిసెంబర్ 2వ వారం దాకా టైం ఉన్నట్టు లెక్క 2028లో. అటువంటిప్పుడు ఒక 3 ఏళ్ళు రాష్ట్రపతి పాలన పెడితే అటు పార్లమెంట్ ఎన్నికలు ఈ 2 కలిసి చేస్తారు కదా, చేయొచ్చు కదా. కనుక చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారి వ్యూహానికి మద్దతుగా ఇచ్చి 2 ఒకేసారి జరుగుతున్న ఎన్నికలు వేరు వేరు చేసింది మోడీ గారు, కేసీఆర్ గారు కదా. 2014 తర్వాత 19లో జరగాల్సిన ఎన్నికలు ముందుకు జరుపుకున్నారు కదా, వాళ్ళిద్దరు అంగీకారంతో జరుపుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇక్కడ మోడీ మానియా పనిచేయాలంటే ఖచ్చితంగా ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కలిపి రావాలని మోడీ కోరుకుంటారు కదా. అంటే వేరు వేరు రావడం వల్ల లాభపడ్డారు. 2018లో లాభపడ్డది అంటే టీఆర్ఎస్ పార్టీ. 2 వేరు వేరు ఎన్నికలు రావడం వల్ల అక్కడేమో అసెంబ్లీ ఎన్నికలకేమో కేసీఆర్ పట్టం కట్టారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారికి కూడా 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ పోయి అది ఊరించే ముందు జరుపుకున్నారు కేసీఆర్ గారు రాజకీయ చరిత్రతో. ఇప్పుడు ఏంటంటే 2029-28 అని వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఉంటది కనుక బీజేపీకి వాళ్ళు జమిలీ ఎన్నికలకి ప్రచారం చేస్తారు. అంటే ఒక 3-4 ఏళ్ళు మన రేవంత్ రెడ్డి గారు అన్నట్టు జమిలీ ఏమి ఆయన ముఖ్యమంత్రిగా ఉండడు. అది గమ్మత్తుగా తెలిసి మాట్లాడడం తెలియదు కానీ 10.5 ఏళ్ళు నాదే అన్నారు. మన వాళ్ళు అదిగో పులింటికి దేవత 10.5 ఏళ్ళు అంటే ఇప్పటి నుంచి 10.5 ఏళ్ళు అని అన్నారు కొంత మీడియా సంస్థలు ఉన్నాయి, చూసినాం. కనుక మొత్తం 10.5 ఏళ్ళు అంటే 6 నెలలు అయితే ఉంటాడు ఆయన. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలతో జరిగినా కూడా 2028 డిసెంబర్ 15వ తారీఖు ఆయన ముగుస్తుంది. తర్వాత రాష్ట్రపతి పాలన పెడతారు. 2029 ఎన్నికలు. ఇది మనకు వచ్చేసి అంటే రాముడు ఎవడో రాకాసుడు ఎవడో అన్నప్పుడు ఇప్పుడు ఇంకా పార్టీ పెట్టకపోయింది. దీనిలో నేను ఎక్కడికి పోటీ చేస్తానని చెప్తున్నాను. కాదు చెప్తున్నా, ఆమె హక్కుని ఎవడు కాదంటాడు. కానీ ఇప్పుడు పువ్వు తాగుతూ ఉన్నప్పుడే లతతో ముడిపట్టు ఉన్నప్పుడే విలువ. పువ్వు వాడిపోయి కింద పడిన తర్వాత మళ్ళీ అతుకు పెట్టడం కష్టం. అందుకని ఇక్కడ అంటే ఇక్కడ సార్ పార్టీ పెట్టడం తప్పేం కాదు, ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు. కానీ ఆ పెట్టిన తర్వాత ఒక కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. వాస్తవానికి తెలంగాణలో కొత్త నాయకత్వం పుట్టుకురావడానికి ఒక కొత్త పార్టీ ఒక వేదిక అవుతుంది. సో ఆ రకంగా కొంతవరకు బెనిఫిట్ ఉంటుందని చెప్పడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కాకపోతే వీళ్ళ ఫేసే ఉంది ఇప్పటి వరకు. జాగృతి అని ఒక 10 ఏళ్ళ నుంచి చూస్తే కవిత ఫేస్ తప్ప రెండో ఫేస్ లేదు. రేపొద్దున పార్టీ పెడితే రెండో ఫేస్ ఎక్స్పోజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే షర్మిల పార్టీ పెడితే షర్మిల తప్ప వేరే ఎవరూ కనిపించలేదు. షర్మిల తర్వాత కనీసం ఒక సెకండ్ పర్సన్ అనేది వాళ్ళు ఎవరూ లేరు. సో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులు ఎదురుగా ఉన్నటువంటి గ్యారంటీ ఏంటి? ఒకవేళ కవిత పార్టీ పెడితే రెండో తరం నాయకులు ఏమైనా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి, ఆ ఫ్రీడమ్ ఉంటుందా? కవితతో అయితే బీఆర్ఎస్ నాయకులు ఎవరు పోరు 99%. ఎవరైనా వెంబడి ఉంటే అప్పుడు షర్మిల గారు రాఘవరెడ్డి గారు ఒకరిద్దరు పోయినరు, మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్నారు. ఏది మన రామచంద్రరావు గారు, రాఘవరెడ్డి గారు కొంచెం ఏమైనా కొంచెం కాంగ్రెస్ లో పేరున్న వాళ్ళు ఆ వెంబడి పోయి షర్మిల గారు వెంబడి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు ఇది కూడా అంతే అంటున్నాను. ఇక్కడ కనీసం అట్ల పేరున్న వాళ్ళు కూడా ఎవరు లేరు కవిత గారికి. అందుకని ఏమంటా అంటే పార్టీ పెట్టడం కోపం వస్తే కొత్త పార్టీ పెడితే సక్సెస్ కావు. ఇప్పుడు ఒకనాడు ఐక్యం ఉన్నప్పుడు మీద సక్సెస్ అయింది. చిరంజీవి లాంటి వాడు మట్టి కొట్టుకుపోయింది. చిరంజీవి గారు లాంటి వాడు 18 సీట్లు గెలుచుకొని 16% ఓట్లు గెలుచుకున్న వాడే మళ్ళీ పార్టీ మెర్చి చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటిసారి పోటీ చేయలేదు, రెండోసారి పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. మూడోసారికి జ్ఞానోదయమై టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప సాధ్యం కాదు, బీజేపీ టీడీపీ బంధం అంటేనే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో రాగలిగింది కదా. తెలంగాణలో చూస్తున్నాం, ఎక్కడ పోటీ చేసినా 10 ఓట్లు వస్తే చూస్తున్నాం. కనుక ఏమంటున్నా అంటే అటువంటి చరిస్మా ఉన్న నాయకులు పోయినప్పుడు మీరు పార్టీ పెట్టడం తప్పు కాదు, కానీ మరో షర్మిల కాబోతుందా అనే మాట వస్తుంది. అది షర్మిల గారికి కవిత గారికి పోలికే లేదంటున్నా. షర్మిల గారికి ఆవేదనలో అర్థం ఉంది ఎవరికైనా. ఎందుకంటే ఆమెకు తండ్రి ఉన్నప్పుడు విలువ ఇయ్యలేదు, అన్న కోసం పనిచేసినాడు విలువ ఇయ్యలేదు. చివరికి అన్నాధికారులు కోసం 2 ముఖ్యమంత్రులు ఒక బిడ్డ చెల్లె, ఒక ముఖ్యమంత్రి చెల్లె, ఒక ముఖ్యమంత్రి బిడ్డ. కానీ ఏం జరగలేదు. నీకు అంత కాదు కదా, అన్ని రకాలుగా ఆదరించిండు. ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ. అసలు నువ్వు నిజామాబాద్ పోయినామంటే రాజు బెడలే, రవి తేజంలో రాణి బెడలే అంటే మీకు స్వాగతం చెప్పారు. అంటే
కేసీఆర్ గారు అండ ఉన్నప్పుడు వేరే ఉంటది, పార్టీ కేసీఆర్ గారితో సహా అంటున్నాను. ఆయన పార్టీ అండ లేకపోతే కేసీఆర్ గారు వ్యక్తిగతంగా బయటకు వస్తే వేరుగా ఉంటది అంటున్నాను నేను. ఒక ఐకానే కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి, వ్యవస్థాపకుడే కావచ్చు. వ్యవస్థాపకులే సార్ మట్టి సార్ వన్ సెకండ్ సార్ వన్ ఒక్క సెకండ్ మాట. సార్ వన్ సెకండ్ మాట. సార్ మీ దగ్గరకు వస్తారు. ఒక్క నిమిషం సార్, కమ్ బ్యాక్ టు ఒక మాట చెప్తాను. శ్రీకాంత్ గారు ఒక మాట చెప్తాను. ఎన్టీ రామారావు గారు లాంటి వాడితే తన సొంత పార్టీ పోతేనే పక్కకు పెట్టి చచ్చిపోయేదాకా పార్టీ బయట ఉన్నాడు కదా, చూసినామా లేదా? అంత వ్యవస్థాపకుడు అవును అవును అంతకన్నా గొప్ప ఎవరు కాదు కదా వీళ్ళందరూ కూడా. అందుకని సమస్య లేదు. కవిత గారి ఆలోచన బాగానే ఉండొచ్చు, ఆమె ఇష్టమే కావచ్చు, కానీ అది సక్సెస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటలేదు. వన్ సెకండ్ సార్, రామ్మోహన్ రావు గారు హోల్డ్లో ఉండండి. మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి కూడా జాయిన్ అయ్యారు. రాజిరెడ్డి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాబోయే జనరల్ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉంటున్నారు, ప్రధాన ప్రతిపక్షం మేమైతే అంటున్నారు. తో పాటు ఇంకా కాన్ఫిడెంట్గా ఓవైపు రేవంత్ రెడ్డి 10 ఏళ్ళ ముఖ్యమంత్రి నేనే అంటున్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి మా పార్టీ వస్తుంది, పార్టీ అనౌన్స్ చేస్తా అని చెప్పేసి కవిత చెప్తున్నారు. ఏకంగా సిద్దిపేట నుంచే పోటీ చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మొన్న చింతమడకు పెద్ద బతుకమ్మ రోజు చింతమడకు పోయారు, ఆ ఊరు ఆదరించిందని చెప్పి మాట్లాడారు. సో కవిత యుద్ధం ఇది ఎట్లా చూడాలి? అన్నా చెల్లెల యుద్ధంలా చూడాలా, తండ్రి బిడ్డల యుద్ధంలా చూడాలా, బావమరదల యుద్ధంలా చూడాలా, బీఆర్ఎస్ పార్టీ లేదంటే కవిత పెట్టబోయేటువంటి పార్టీ మధ్య యుద్ధంలా చూడాలా? ఈ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి రాజిరెడ్డి? మొత్తానికి కవిత బీఆర్ఎస్ని అయితే ఇప్పటికైతే డ్యామేజ్ చేస్తుంది. సామాజిక తెలంగాణ బీఆర్ఎస్తో సాధ్యం కాదు. బీఆర్ఎస్లో కేసీఆర్ పక్కపొంటి ఉన్నటువంటి కొన్ని దయాలే బీఆర్ఎస్ పార్టీకి శాపంగా మారాయని మొదటి నుంచి విమర్శలు చేస్తుంది. ఆ విమర్శలకే కట్టుబడి ఉంది. నేరుగా వ్యక్తుల పేర్లు కూడా కేటీఆర్ పేరు ప్రస్తావించింది, సంతోష్రావు పేరు ప్రస్తావించింది, అంతేకాకుండా హరీష్ రావు పేరు కూడా ప్రస్తావించింది. ఈ యొక్క నేపథ్యంలో ఆమె బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చి మొన్నటి వరకు తెలంగాణ మొత్తం జిల్లాలు కూడా యాత్ర చేసింది. ఈ యొక్క నేపథ్యంలో సంచలన కామెంట్ చేసింది. ఖచ్చితంగా నేను పార్టీ పెడతాను, మే ఫస్ట్ వీక్లో పార్టీ పెడతాను, అదేవిధంగా నేను బోధన్ నుంచి కానీ సిద్దిపేట నుంచి కానీ పోటీ చేస్తాను, నా ఫస్ట్ ప్రియారిటీ సిద్దిపేటే అని కూడా కుండబద్దలు కొట్టి చెప్పింది. అయితే ఎవరైనా భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టడానికి హక్కు ఉంటుంది, కానీ ఈ యొక్క పార్టీ మనగడ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది క్వశ్చన్ మార్కు. ఎందుకంటే కవిత తప్ప ఆ కవిత పక్కమట్టి ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఫేస్ వాల్యూ ఉన్నోళ్ళు లేరు, అంటే ఫేస్ ఐడెంటిఫికేషన్ చేసే వాళ్ళు లేరు. పలానా కవిత తప్ప వేరే వాళ్ళను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుపెట్టే వాళ్ళు ఆ జాగృతిలో ఇప్పుడు తిరుగుతున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆమె పార్టీ పెట్టినంత, పార్టీ పెడతానని అనౌన్స్ చేసే అంత పార్టీని నడిపించడం ఈజీ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసాము, ప్రజారాజ్యం పార్టీ పెట్టిండు, చిరంజీవికి అసలు సౌత్ ఇండియన్నే మస్తు ఫ్యాన్స్ ఉంటారు, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టిండు, ఏకంగా ఆయననే ఓడిపోయాడు 2009లో. 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. తర్వాత ఆయన తమ్ముడు వచ్చిండు, జనసేన పార్టీ అని పెట్టిండు, 2 సార్లు అసలు ఆయననే ఓడిపోయాడు. 3వసారి మొన్న పొత్తులో భాగంగా 24 సీట్లు నిలబడితే 24 సీట్లు ఎన్నో వచ్చినాయి. ఇది సందర్భం. అదేవిధంగా దేవేంద్ర గౌడ్ ఆయన టీడీపీలో ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ 2 ఉండే నవ తెలంగాణ పార్టీ పెట్టిండు, ఆయన కూడా కనుమరుగైపోయిండు. ఇట్లా ఎవరు పార్టీలు పెట్టినా కానీ అవి నిలబడాలంటే చాలా కష్టమవుతుంది. అంటే పార్టీని అనౌన్స్ చేసేంత ఈజీగా పార్టీని బలోపేతం చేయడం అంటే అంత ఈజీ కాదు, ఆషామాషి కాదనేది కూడా మనము ప్రాక్టికల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. గ్రామ కమిటీలు ఉండాలి, మండల కమిటీలు ఉండాలి, జిల్లా కమిటీలు ఉండాలి. అది కూడా పార్టీ కొత్త పార్టీ పెడితే ఎవరు పడితే వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా ఓరు. అసలు ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి, ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ఉండదా, పార్టీ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కాపాడుతుందా కాపాడదా, తెలంగాణ ప్రజల మనసును ఆలోచనలు చేసే వెళ్తారు. కవిత మాటలు నేరుగా కేసీఆర్ నే టార్గెట్ చేసి మాట్లాడుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ఈ నాయకులు ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఆనాడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తాకట్టు పెట్టారని చెప్తున్నారు. అంటే ఆ తాకట్టు పెట్టారంటే కేసీఆర్ను దొరలాగా చిత్రీకరించి కేసీఆర్ని ఈరోజు తెలంగాణకు వ్యతిరేకిలాగా ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ మీదనే వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తే తెలంగాణ ప్రజలు కవితను ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణ సమాజం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు మీరు చెప్పినట్టు కవిత స్వయంగా ఉద్యమకారిని అయితేనేమో ప్రజల యాక్సెప్టెన్సీ వస్తుంది. అసలు కవిత కేసీఆర్ లేకపోతే నథింగ్. కవిత యుఎస్లో ఉద్యోగం చేసుకుంటుంటుండే, లేకపోతే చదువుకుంటుంటుండే. ఈ యొక్క నేపథ్యంలో కేసీఆర్ టీఆర్ఎస్ అని మొదటగా పార్టీని పెట్టాడు, దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అదంతా కూడా ఉద్యమ భావజాలం తెలంగాణలో ఉన్నటువంటి సమాజం ప్రతి ఒక్కరికి 4 కోట్ల జనాలకు వ్యాప్తి చెంది ఆ యొక్క క్రమంలో పార్టీ బలపడుతుంది, ఉద్యమం బలపడుతున్నటువంటి టైంలోనే కవిత వచ్చింది. కవిత కూడా కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ఎస్టాబ్లిష్ అయింది. కవిత
కేసీఆర్ కూతురు కాకపోతే నథింగ్. కాబట్టి కేసీఆర్ని విమర్శించినంత మాత్రాన, బీఆర్ఎస్ని విమర్శించినట్టు మాత్రాన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విమర్శించలేదనే ప్రశ్నలు కూడా వస్తాయి. 10 సంవత్సరాలు ఆమె కూడా అధికారంలో ఉంది, 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసింది, ఇంకో మిగతా టైంలో ఎమ్మెల్సీగా పనిచేసింది, కుటుంబ సభ్యురాలుగా ఉంది. మరి అప్పుడే అధికారంలో ఉన్నప్పుడు తండ్రిని, అదేవిధంగా అన్నను, అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యులు నిలదీయచ్చు కదా, హరీష్ రావును, సంతోష్ను కూడా నిలదీయచ్చు కదా. ఎందుకు నిలదీయలేదు? ఈసారి అధికారంలోకి వస్తే కూడా గమ్మునుంటుండే, సైలెంట్గా ఉంటుండే అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతాయి, ప్రతి సామాన్యమైన ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఆమె పార్టీ ఏర్పాటు చేస్తా అని చెప్పినంత ఈజీగా మాత్రం పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, పార్టీని బలోపేతం చేయడం కానీ, ప్రజల విశ్వాసం పొందడం కానీ, ప్రజల అభిమానాన్ని చూరగొనడం కానీ అంత ఈజీ కాదని చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బట్ రామ్మోహన్ రావు గారు చివరికి ఒకటి కన్క్లూడ్ చేయండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోతే ప్రజలు ఆదరిస్తారేమో కానీ ఇటు రేవంత్ రెడ్డిని అటు కేసీఆర్కు వ్యతిరేకంగా పోతే కవితను ఆదరించే పరిస్థితి ఉందా? జస్ట్ కన్క్లూడ్ ఇన్ 30 seconds. ఆదరించే సమస్య లేదు. ఎందుకంటే ఆమె ఎవరి చేతిలో బాణం అంటే గతంలో షర్మిల గారి జగన్ చేతిలో బాణం అని వచ్చి తర్వాత ఏ బాణం కాకుండా ఎట్లా పోయిందో ఆమె రేవంత్ రెడ్డి గారి చేతిలో బాణంగా మారబోతుంది. టీఆర్ఎస్ పార్టీ నష్టం చేయడానికి మాత్రమే చేస్తున్నది. సన్నాయిని ఒక నొక్కుతుంది, ఇటేమో పూర్తిగా బాణాలు ఫిరాంగులు ఇటు వేలుస్తున్నది కనుక సమస్య లేదు. ఆ ఉద్దేశం తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, మన ఇంతకుముందు మన రాజిరెడ్డి చెప్పినట్టు మనకు చాలా మంది 100 కోట్ల రూపాయలు ఉన్న దేవేంద్ర గౌడ్ గారు అంటే వాళ్ళు చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కోదండరామ్ గారిని చూస్తలేమో మనం, పార్టీ పెట్టిన ఏమైంది? అందుకని ఏమంటున్నాను, కోపం వస్తే కొత్త పార్టీ పెడితే లాభం లేదు, చాలా పార్టీలు మునిగిపోయినాయి. దానికి వాక్యం ఉండాలి. మీకు సంస్థాగత నిర్మాణం తర్వాత వస్తుంది శ్రీకాంత్. ఎందుకంటే మాకు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో 2004 కంటే ముందు టీఆర్ఎస్ గెలిచింది కదా, అప్పుడు టీఆర్ఎస్ గెలిచింది కదా. టీఆర్ఎస్ April 25 నాడు పెడితే ఆ వచ్చే 2-3 నెలల్లో ఎలక్షన్స్ వచ్చినాయి. వెంటనే వస్తే స్థానిక ప్రభుత్వాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలు ఊపి పెట్టింది అంటున్నాను. అప్పుడు సంస్థాగత నిర్మాణం ఏం లేదు మన టీఆర్ఎస్ పార్టీకి. తర్వాత సంస్థాగత నిర్మాణం వచ్చింది. ఒక వాదన ఏదన్నా ఉండి, ఒకదానికి ఐకాన్ గా ఉండి, ఒకదానికి ఒక వాక్యం ఉంటే తప్పనిసరి సంస్థాగత నిర్మాణం సెకండరీ అవుతుంది అంటున్నాను. తర్వాత బీఆర్ఎస్ అనే ఉద్యమ పార్టీ 2014 దాకా ఉద్యమం నడిపింది. పార్టీలు గెలిచినా ఓడినా ఉద్యమం ఎందుకు గెలిచింది, కానీ 2014 నుంచే కదా నిజమైన నికార్సైన రాజకీయ పార్టీగా గెలుస్తూ వచ్చింది. కనుక సమస్య లేదు. జాగృతి పార్టీ, టీజేపీ ఎందుకు సార్ అంటే రెండు వైపుల పోటీ, ఒకవేళ గట్టి పోటీ ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి ఉంటే కేసీఆర్ వారసత్వంగా వస్తున్నారా, లేదంటే పార్టీ పరంగా వస్తున్నారా, లేదంటే వ్యతిరేకించి వస్తున్నారా, ఏదైనా కానీ ఒక కాన్ఫిడెంట్గా వచ్చినప్పుడు సిద్దిపేట నుంచే బరిలోకి దిగుతా అని చెప్పేసేటువంటి కామెంట్ వేరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అవును. దమ్మేందో చూసుకుందాం అంటే సిద్దిపేట నుంచి బరాబర్ దిగుదాం అంటే వేరే ఉంటుంది. కానీ రెండు ఎంచుకుంటున్నారంటే ఇక్కడే కొంత డౌట్ఫుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇంకోటి కూడా చెప్తున్నాను అంటే ఇప్పుడే హై క్రియేట్ చేసేదో మా వార్తలకు ఎక్కడ తప్ప ఇంకోటి ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎదుటి వారిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది, చెడిపే పని అయితే చేస్తుంది, అంటే నష్టం చేస్తుంది. సిద్దిపేట నిలబడ్డా ఎక్కడ నిలబడ్డా బీఆర్ఎస్ కి వచ్చే ఓట్లలో కొన్ని అంటే బిడ్డనే అంటుంది కదా అని మీరు బదనాం చేసి ప్రతిపక్షాల చేతులకి ఆయుధం ఇచ్చింది. తన చేతిలో ఉన్న ఆయుధాన్ని పోగొట్టుకుంటుంది. ఎవరంగా చెప్పానంటే బీఆర్ఎస్ కే నష్టం ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తే, కానీ కాదు పెద్దగా ఏం కాదంటున్నాను. అందరూ డోంట్ కేర్ అంటున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్స్ కూడా ఇన్ని మాట్లాడుతున్నా కానీ, ఇన్ని ఆరోపణలు చేస్తున్నా లేఖ విషయంలో కానీ, లేదంటే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, లేదంటే కేటీఆర్ చుట్టూ దొంగలున్నారు, కేసీఆర్ చుట్టూ దొంగలున్నారు, ఇన్ని మాట్లాడుతున్నా కానీ హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, అసలు కేసీఆర్ అయితే కనీసం ఈ అంశం మీద పట్టించుకోవట్లా. వీళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కావట్లా. కవిత మీద రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎవరున్నారా అంటే ముఖ్యమంత్రి రెస్పాండ్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు రెస్పాండ్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రయారిటీ ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆ స్థాయి నాయకులు ప్రయారిటీ ఇస్తే కవిత స్థాయి కూడా పెరుగుతుందన్నది అఫ్కోర్స్ ఆ రకంగా కూడా కొంత వ్యూహాత్మకంగా ఉండొచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చినటువంటి టైంలో, తెలంగాణ పర్యటనలోకి వచ్చినటువంటి టైంలో ఎక్కడా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నారు కానీ కేసీఆర్ పేరు తీసుకురాలే. తీసుకొస్తే జాతీయ స్థాయిలో కేసీఆర్ హైలైట్ అవుతారన్నటువంటి విషయం నరేంద్ర మోడీకి కూడా తెలుసు. ఈవెన్ కేసీఆర్ కూడా ఏ రోజు సభ పెట్టినా, ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా రేవంత్ రెడ్డి పేరు తీసుకురావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే చెప్తున్నారు. సో అదే వ్యూహం టీఆర్ఎస్ పార్టీ కూడా అవలంబిస్తోంది కదా. బట్ రేవంత్ రెడ్డి కవితను హైప్ చేస్తే ఆటోమేటిక్గా కవితకే కొంత తగ్గుతోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రయారిటీ ఇవ్వట్లేదంటే కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కదా స్థాయి భేదాన్ని. ఖచ్చితంగా శత్రువులని అన్న పేరు తలుస్తున్నారంటే బలహీనుడు అయినట్టు లెక్క. అంతే కదా రేవంత్ రెడ్డి సమస్య. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే పార్టీకి వెనక ముందు, ఒక వాక్యానికి వెనక ముందు కేసీఆర్ పేరు తీయకుండా ఉండలేకపోతున్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఇదే అంటున్నాను.
అందుకని తమ శత్రువును ఇగ్నోర్ చేయడమే మంచి రాజకీయం. మోడీ చేసినా కేసీఆర్ చేసినా మంచి రాజకీయం. అంతేందుకు ఇగ్నోర్ చేయడానికి ఒకటి ఇప్పుడు కప్పించుకుంటే కాళ్ళ మీద పడతానే ఉంటది కదా శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఏమంటే ఏమని బిడ్డని ఏమని అంటాడు, దుర్మార్గులు అంటాడు, కడుపులో చెడగొట్టాం అంటాడు, ఏమంటాడు చెప్పండి ఆయన. అంటే ఆయనకే నష్టం కదా. అంటే ఇటువంటి బిడ్డను అంటే వారసత్వ ప్రేమ చూపించడం వల్ల వచ్చిన సమస్య అని ప్రజలు తిరస్కరిస్తాను. కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడతారు ప్రజలు అప్పుడు కదా. ఇప్పుడు ఇటువంటి బిడ్డను నేను ఆదరించిన అంటే మరి పుత్రికా ప్రేమ పుత్ర ప్రేమతో కదా మీరు చేసిన పని. కుటుంబ సభ్యుల పాటు అన్ని అధికారులు ఇచ్చి ఎవరికి ఇబ్బంది ఏదైనా ఉన్నది కదా. కనుక నేనేమంటున్నా అంటే ఆమె పార్టీ పెట్టుకున్నా ఏం చేసినా ఇగ్నోర్ చేస్తారు. ఫస్ట్ ఇగ్నోర్ చేయడమే కరెక్ట్ అంటున్నాడు. బీఆర్ఎస్ చేస్తున్నప్పుడు కరెక్ట్ అంటున్నాడు. ఆమెకైతే అంత సీన్ లేదనుకుంటున్నాను. షర్మిల గారికి ఉన్న స్థానం కూడా ఆమెకు ఉండకపోవచ్చు అని అయితే ఇప్పుడు అంటాను. కాలం ఏమైనా దూరం ఎదురనవచ్చు. రేపు ఆమె భవిష్యత్తు బాగుండాలని కోరుకోని నష్టమే లేదు. మనం కూడా కోరుకుందాం. పార్టీలు ఆదరిస్తే ప్రజలు ఆదరిస్తే ఎటువంటి పార్టీ అయినా ముందుకు వస్తుంది. ప్రజలు చిత్తకరిస్తే ఎటువంటి వాళ్ళైనా మహామహులని మట్టికరుస్తారు. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కవిత పార్టీ పెట్టి సిద్దిపేటలో హరీష్ రావు మీద పోటీ చేస్తే గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించి కేసీఆర్ని విమర్శిస్తూ, అంటే ఒక మాట ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు పెడితే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఈరోజు ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని చెప్పేసి రెండు వైపులా చేస్తున్నటువంటి కామెంట్స్. ప్రభుత్వం మీద విమర్శలు తక్కువై బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు ఎక్కువైతే కనుక ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి బీఆర్ఎస్, దాంట్లో కేసీఆర్ యాక్టివ్ రోల్లో ఉన్న తర్వాత ప్రజలు కవిత మాటలను ఎట్లా తీసుకుంటారు, కవిత వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి, పార్టీ ప్రకటన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీదనే యుద్ధం ప్రకటించేటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు రెండు కలిపి మాట్లాడితే ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.